1 ఇయర్ నుంచి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ నడుస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. దేవుడా, మేమేం పాపం చేశాం, కనుకరించి 2 పిల్లలను ఇచ్చావు. ఎదుగుతున్న పిల్లలను చూసి ఆనందించే లోపే అంతలోనే తట్టుకోలేని బాధను మిగిలించావు అని ఓ తల్లిదండ్రుల గుండె ఘోషిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ కళ్ళ ముందే కన్న కూతురు ఆరోగ్యం క్షీణిస్తుంటే తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేనిది. కన్న కూతురు బంగారు భవిష్యత్తు కోసం పాటుపడే తల్లిదండ్రులు తనను బ్రతికించాలని హాస్పిటల్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అసలు పాపకు ఏం జరిగింది, తల్లిదండ్రుల వేదన ఏంటి అనే విషయాలు లోకల్ 18 ప్రత్యేక కథనం ద్వారా ఓసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జంగలపల్లి గ్రామంలో నివసించే కునారపు పోచం వెంకటలక్ష్మి దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె కునారపు సిరి గత 6 సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఉంది. సిరికి 12 ఏళ్ల వయసు వరకు ఆరోగ్యంగానే ఉండేది. 12 ఏళ్ల వయసులో మెల్లిమెల్లిగా ఆరోగ్య సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. వైద్యులను సంప్రదించగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. సిరి ఆరోగ్యం అప్పటి నుండి దినదిన క్షీణిస్తూ వస్తుంది. ఇప్పటికీ 6 ఏళ్ళు కావస్తుంది. సిరి అనారోగ్యానికి గురైన చదువులో మాత్రం ప్రతి సంవత్సరం టాపర్గానే నిలుస్తుంది. 6వ తరగతిలో నుండే పాఠశాలకు దూరంగా ఉంటున్న, పాఠశాలకు వెళ్లకున్నా ఇంట్లోనే ఉండి యూట్యూబ్ చూసి సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి 10వ తరగతిలోనూ మంచి మార్కులు సాధించి ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది. ఇక ఇంటర్మీడియట్లో ఒక్కరోజు కాలేజీ వెళ్ళలేని పరిస్థితి అయినా పట్టు విడవలేదు. యూట్యూబ్ను చూసి కళాశాలల ఉపాధ్యాయుల సహకారం చేసుకుంటూనే మొన్న వచ్చిన ఫలితాల్లో కాలేజీకి టాపర్గా నిలిచింది సిరి. సిరి ఉన్న పరిస్థితికి వచ్చిన మార్కులను చూసి ప్రతి ఒక్కరూ సిరిని అభినందించారు. తన చదువుతో మంచి మార్కులు సాధించి అందరి హృదయాలను కదిలించిన సిరికి ఆరోగ్యపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. మూత్రపిండాలతో బాధపడుతున్న సిరి వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించాలి. అలా అయితేనే ఆమె ఆరోగ్యంగా కొంత కుదుటగా ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. నిత్యం పుస్తకాలతో గడిపేసి అనారోగ్య బారిన పడటం బాధతో చదువు పక్కన పెట్టకుండా నిత్యం చదువుతూనే ఉంటుందని తల్లిదండ్రులు చెప్పారు. నమస్తే అండి, నా పేరు వెంకటలక్ష్మి. మా వారి పోచం, మా పాప సిరి. సిరికి 12వ సంవత్సరం వయసు ఉన్నప్పటి నుండి ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయినాయండి. తనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రోటీన్ లాస్ ఉండే, తర్వాత 5 సంవత్సరాలు అవుతుంది ప్రోటీన్ లాస్తో ఉండే, మెడిసిన్ ద్వారా నడిచింది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ నడుస్తుంది. పాప చిన్నప్పటి నుండి బాగా చదివేది. తను 7th క్లాస్ నుండి ఇంట్లోనే ఉంటుంది. ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుండి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో పని చేసుకోవడానికి కూడా లేదు మాకు. పాప కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఆర్థిక సహకారం అందించగలరని మేము కోరుకుంటున్నాము. పాప తను చాలా బాగా చదువుతుంది. ఇంటర్లో గౌట్ కాలేజ్ టాపర్ అమ్మాయి. 927 మార్క్స్ వచ్చినాయి తనకి. ఇప్పుడు తనకి ట్రాన్స్ప్లాంట్ చేపిద్దామనుకుంటున్నాము. సర్జరీ ఖర్చు కోసము 15 నుండి 20 లక్షలు ఖర్చు అవుతుంది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మాకు చేయూతను అందించాలని మేము కోరుకుంటున్నాము. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సిరికి ఇప్పటివరకు తన పేరు రేషన్ కార్డులో లేకపోవడం, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ చేయించలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు సిరి పేరు రేషన్ కార్డులో లేకపోవడం పట్ల అనేక ఇబ్బందుల మధ్య అప్పులు తీసుకొచ్చి సిరికి చేయిస్తున్నామని తల్లిదండ్రులు పుట్టడి దుఃఖంతో లోకల్ 18 ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సిరి పట్ల దయతలచి రేషన్ కార్డులో తన పేరు ఎక్కించి ఆరోగ్యశ్రీ ద్వారా చేయించే దిశగా కృషి చేయాలని వారు కోరారు. సిరి లోకల్ 18తో మాట్లాడుతూ తన బాధను వ్యక్తం చేసింది. తాను బాధపడుతున్న కిడ్నీ సమస్యకు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటానని, దానికోసం 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని, నిరుపేద కుటుంబం కావడంతో అంత మొత్తం పెట్టలేని స్థితిలో ఉన్నామని సిరి తెలిపింది.
నా పేరు సిరి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. సిఈసిలో నాకు 927 మార్క్స్ వచ్చాయి. మా డాడీ సెంట్రింగ్ వర్క్ చేస్తారు. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. నాకు 6 ఇయర్స్ నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. 1 ఇయర్ నుండి డయాలసిస్ అవుతుంది. వారానికి 2 సార్లు డయాలసిస్. అలాగే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఫ్యూచర్లో MBA చేసి ట్రేడింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో క్లాసెస్ విని చదువుకొని ఎగ్జామ్స్ రాసేదాన్ని. తన ఆరోగ్యం కుదుట పడేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరింది.